రామ 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 రామ. గండమాదన పర్వతం రామతీర్థం అని కూడా పిలువబడే ఈ మందిరం రాక్షసుడు రావణుడు అపహరించిన సీతాదేవిని వెతకడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక చక్రంపై రాముడి పాదాల గుర్తులు ఉన్నాయి. శ్రీ రామనాథ స్వామి ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో కొండపై నెలకొని ఉన్న ఈ ఆలయాన్ని భగవంతుని అనుగ్రహం కోసం వేలాది మంది భక్తులు సందర్శిస్తారు. రామేశ్వరం పర్యటనలో దాదాపు ప్రతి భక్తులు ఈ తీర్థాన్ని కూడా సందర్శిస్తారు. సచ్చి హనుమాన్ ఆలయం మరియు సుగ్రీవార్ తీర్థం వంటి ఇతర పుణ్యక్షేత్రాలు కూడా ఈ సమీపంలో ఉన్నాయి. ఇది మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధనుష్కోడి ఆలయానికి సమీపంలో ఉంది. రాముడికి అంకితం చేయబడిన ఈ ఆలయం గండమాదన పర్వతం అని పిలువబడే కొండలపైన ఉంది. ఆలయం లోపల శ్రీరాముని పాదముద్రలు ఒక చెక్కపై ఉంచబడ్డాయి. రామతీర్థం రాముడి పాదముద్ర అని కూడా పిలుస్తారు. దీనికి సంబంధించిన అనేక పురాణాలు ఉన్నాయి. ఒక పురాణం ప్రకారం రాముడు ఈ ప్రదేశంలో రాక్షసుడు రావణుడి సోదరుడు విభీషణుడిని కలుసుకున్నాడు. విభీషణుడు రావణుడితో చేసిన యుద్ధంలో రాక్షసుడి తప్పులను అంతం చేయడానికి సహాయం చేశాడు. ఆలయంలో విభీషణుడి చిత్రం కూడా ఉంది. మరొక పురాణం ప్రకారం రాక్షసుడు రావణుడిచే బంధించబడినప్పుడు సీతాదేవి కోసం తన విస్తృత శోధన తర్వాత శ్రీరాముడు విశ్రాంతి తీసుకున్న మొదటి ప్రదేశం ఇదే. భగవంతుడు తాను నిలబడి ఉన్న ప్రదేశాలకు మరియు దేవిని నిర్బంధంలో ఉంచిన లంకకు మధ్య ఉన్న విస్తారమైన సముద్రాన్ని చూస్తూ కొంతకాలం ఇక్కడే వేచి ఉన్నాడని నమ్ముతారు. అధిక మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఇది ఉత్కంఠభరితమైన సుందరమైన అందంతో సందర్శకులను కూడా ఆకర్షిస్తుంది. రామేశ్వరంలో ఎత్తైన ప్రదేశంగా పరిగణించబడుతున్న ఈ ప్రదేశం పైనుండి మొత్తం ద్వీపం మరియు సముద్ర దృశ్యం మంత్రముగ్ధులను చేస్తుంది. సూర్యాస్తమయం మరియు సూర్యోదయం యొక్క దృశ్యం ఇక్కడ ప్రత్యేకంగా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ప్రకృతి దృశ్యాల మధ్య మెరిసే సూర్యుడిని వీక్షణం కోసం చాలా మంది పర్యాటకులు ఉదయాన్నే మరియు సాయంత్రం సమయంలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. గండమాద పర్వతం రామేశ్వరం పాదాలు ఉన్నటువంటి ఈ టెంపుల్ అండి. ఇది టెంపుల్ పైభాగం. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ వాతావరణం అంతా కూడా. ఈ గండమాదన పర్వతం పైనుంచి తీస్తున్నటువంటిది చుట్టూ పచ్చని వాతావరణం. ఆ గుడి టెంపుల్ చూడండి, రామపాదాలు ఉండేటటువంటి టెంపుల్ అండి. అతి పురాతనమైనది ఇది కూడా. ఇక్కడి నుంచి ఈ సిటీ వ్యూ చూస్తే మొత్తం నీరు, చుట్టుపక్కలంతా కూడా పచ్చని చెట్లు వాతావరణం ఇదంతా కూడా ఉంటుందండి. ఈ చుట్టుపక్కలంతా కూడా సముద్రమే ఇదంతా కూడా. ఇదంతా రామేశ్వరం చుట్టుపక్కలంతా ఇళ్ళు, ఆ చుట్టుపక్కల ఇది పచ్చని వాతావరణం, చెట్లు, పెద్ద టవర్ అండి ఇది. రామేశ్వరంలోనే అత్యంత పెద్దదైన టవర్ అండి ఇది. చాలా పెద్దది. ఇంత పెద్ద టవర్ ఎక్కడా లేదు. మొత్తం తమిళనాడు రాష్ట్రంలో అన్నిటికన్నా ఇదే పెద్ద టవరు. ఇక్కడి నుంచి కూడా మనకి చూసారా, ఇది రామనాథ స్వామి టెంపుల్ అండి. ఆ కొండ పైనుంచి తీసినటువంటి టెంపుల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్